హాయ్ అండి, రైతులకు నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు గిడ్డయ్య. ఈరోజు టాపిక్ ఏమంటే ప్రస్తుతం మిరప. ఇప్పుడు పచ్చిమిరప అయితే అక్కడక్కడ నాటుతున్నారు. ఆల్రెడీ నాటి కూడా 2 వారాలు అయ్యింది. అలాగే మన ఒట్టి మిరప కూడా ఒక నెల లోపల నాటేసేయడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. ఈ దశలో మనము కొన్ని మెలకువలు పాటించడం ద్వారా గత ఏడాది మనకు మిరపలు ఎక్కువగా విల్డ్ అనేది ఎక్కువగా వచ్చింది. ఈ విల్డ్ రాకుండా, అలాగే మనకి మిరపలో ప్రధానంగా వచ్చే సమస్య ఏమంటే ఎక్కువగా చెట్లు చనిపోతుంటాయి. వేరుకాడ బూజు వచ్చి కుళ్ళు వచ్చి ఈ సమస్య లేకుండా ఉండడానికి మన ముందులను దుక్కిలోనే నేను చెప్పబోయే మందులు వాడండి. ఈ వేరుకుళ్ళు విల్డ్ అనేది రాకుండా కాపాడుకోవచ్చు. అలాగే రసం పీల్చే పురుగుల ఉధృతి కూడా ఎక్కువ వస్తుంది కాబట్టి కొన్ని దుక్కులోనే వేయడం వల్ల ఈ రసం పీల్చే పురుగులను ఉధృతిని తగ్గించవచ్చు. అది ఎలా అంటే మనం మిరప నాటడానికి ఇప్పుడు దుక్కులందరూ వేసింటారు రైతులు సిద్ధంగా. ఈ దుక్కులోనే మనం ఒక ఎకరాకి ఒకవేళ పశువుల ఎరువు ఉంటే పశువుల ఎరువు, లేదంటే సేంద్రియ ఎరువులు వాడాలి. ఖచ్చితంగా సేంద్రియ ఎరువులు రసాయనిక ఎరువులతో పాటు కలిపి వాడడం వల్ల మనకు తెగుళ్ళు అరికట్టవచ్చు. అలాగే పంటలకు చీడపీడల సమస్య కూడా తగ్గుతుంది. ఇప్పుడు పెండ ఎరువులు కూడా చాలా ఏరియాలో లేవు. ఈ పెండ ఎరువులు లేనప్పుడు మనకి మార్కెట్లో వివిధ రకాల సేంద్రియ ఎరువులు, వానపాముల ఎరువులు, జీవన ఎరువులు అందుబాటులో ఉన్నాయి. ఈ సేంద్రియ ఎరువులు, వానపాముల ఎరువులు, జీవన ఎరువులు వాడడం వల్ల మనకి భూమి అనేది సారం పెరుగుతుంది. తద్వారా రసాయనిక ఎరువుల వినియోగం తగ్గించుకోవచ్చు. అలాగే చీడపీడలు, తెగులు సమస్య కూడా నివారించవచ్చు. దీనికోసం మనం ముందుగా దుక్కిలోనే ఒక ఎకరాకు ఒక 2 ట్రాక్టర్ల పశువు ఎరువు కానీ, లేదంటే 200 కిలోల వేప చెక్క, అలాగే దాంతోపాటు ఈ సేంద్రియ ఎరువులు అనేవి మార్కెట్లో ఒక్కో కంపెనీ ఒక రకంగా ఉంది. మన గ్రోమర్ కంపెనీ వారైతే మెగా పవర్ అని, గోదావరి గోల్డ్ ఒకటి, అలాగే దీంతోపాటు ఇప్పుడు కొత్తగా వచ్చిన గ్రోమర్ అక్షయ అని, ఈ గ్రోమర్ అక్షయ కూడా చాలా బాగా పనిచేస్తుంది ఈ సేంద్రియ ఎరువు. ఈ గ్రోమర్ అక్షయలో వచ్చేసి మనకి సేంద్రియ ఎరువు అంటే కర్బనం 14% ఉంటుంది. అలాగే సివిడ్ సారం, అలాగే మెగ్నీషియం ఉండడం వల్ల ఈ మిరప నాటిన తర్వాత వేరు వ్యవస్థ బాగా వచ్చి, అలాగే ఎర్రదేగులు కూడా రాకుండా కంట్రోల్ అవుతుంది. కాబట్టి రైతులు ఈ దుక్కిలోనే ఈ గ్రోమర్ అక్షయ అనేది ఒక ఎకరాకు 6 బస్తాలు నుండి 8 బస్తాల వరకు వేయడం ద్వారా మనకి భూమి అనేది ఆ వేరు వ్యవస్థకు, అలాగే సేంద్రియ కర్బనం ఎక్కువ ఉండడం వల్ల మనకి భూమిలో ఈ సూక్ష్మ జీవులు అనేవి అభివృద్ధి అవుతుంది. ఈ సూక్ష్మ జీవులు అభివృద్ధి అవ్వడం వల్ల మనకి మొక్క వేరు అనేది లోతుగా వెళ్తుంది. అలాగే నీరు కూడా ఎక్కువ ఇంకుతుంది అన్నమాట భూమిలోకి. లేదంటే నీళ్ళు అనేవి వర్షం పడినప్పుడు అన్నీ కొట్టుకోబోతుంటుంది, భూమి నిండా ఇట్లా పారుతుంటుంది. అలా కాకుండా వేరు బాగా లోపలికి వెళ్తుంది. అలాగే నీరు అనేది భూమిలోకి ఇంకిపోతుంది. అలాగే నేలలో నత్రజనిని మొక్కకు అందిస్తుంది. అలాగే భూమిలో ఉన్నటువంటి చెడు క్రిములన్నీ చంపేస్తుంది. కాబట్టి రైతులు ఈ దుక్కిలో మన గ్రోమర్ అక్షయ ఎకరాకి 6 నుంచి 8 బస్తాలతో పాటు మన వేప చెక్క 200 కిలోలు వేయడం ద్వారా వేరు పురుగు సమస్య, అలాగే సేంద్రియ ఎరువు ఉండడం వల్ల భూమి సారం పెరుగుతుంది, చీడపీడలు తగ్గించుకోవచ్చు. కాబట్టి ఈ మిరప వేసే రైతులు ముందు ఈ దుక్కిలోన ఈ అక్షయతో పాటు వేప చెక్క కలిపి వేయడం వల్ల భూసారం అభివృద్ధి అవుతుంది. ఈ భూమిలో ఉన్నటువంటి చెడు బ్యాక్టీరియా చచ్చిపోతుంది. కాబట్టి ఇది వేసిందడం వల్ల మనకు మెక్క పెరుగుదలతో పాటు రసం పీల్చే పురుగుల బెడద కూడా తగ్గుతుంది. ఈ వేప చెక్క చేదు ఉండడం వల్ల భూమిలో వేరు పురుగు కానీ, ఎర్రలు కానీ, ఈ కడ్డి పురుగు అనేటివన్నీ లోపల చచ్చిపోతాయి. అలాగే మొక్క పెరిగేటప్పుడు మనకు ఈ చేదు ఉండడం వల్ల ఈ రసం పీల్చే పురుగులు అనేటువంటి తెల్లదోమ, పచ్చదోమ, తామర పురుగులు కూడా మొక్కను ఆశించకుండా ఉంటుంది. కాబట్టి మొదటి 30 రోజుల వరకు మనకు రసం పీల్చే పురుగులు పెడడం తగ్గుతుంది. అలాగే దీంతోపాటు మనము మొక్క నాటిన తర్వాత 15 రోజులకి ఈ డిఏపి ఫిటడాన్ గుళికలు వేయడం వల్ల మనకి వేరు వ్యవస్థ బాగా వస్తుంది. అలాగే ఫిటడాన్ వేయడం వల్ల మనకు రసం పీల్చే పురుగులు బెడద కూడా తగ్గుతుంది. కాబట్టి రైతులు ఈ మొదటి దశలో
నాటేటప్పుడు అలాగే నాటిన 10 రోజులకి ఈ 2 సూచనలు పాటించడం వల్ల మనకు నెల వరకు మిరప మొక్కకు ఎటువంటి హాని జరగకుండా చెట్టు కూడా బాగా గ్రోత్ వస్తుంది, వేరు వేసు బాగా వస్తుంది, భూసారం పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మిరప నాటడానికి సిద్ధంగా ఉన్న రైతులు ఈ 2 పనులు చేయడం వల్ల మనకు అనేక రకాలుగా మిరప మొక్కను కాపాడుకోవచ్చు. కాబట్టి రైతులు ఈ విషయాలు పాటించడం వల్ల మనకు పంట దిగుబడి పెరుగుతుంది, ఖర్చు తగ్గుతుంది. కాబట్టి రైతులు ఖచ్చితంగా వాడండి. ధన్యవాదాలు.